గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనం నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. జీడబ్ల్యూఎంసీలో ఇంజనీరింగ్ అధికారులకు దశాబ్ద కాలం నుంచి బదిలీలు లేవు. నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పడకేసింది. ఓరుగల్లు నగరానికి స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కార్పొరేషన్ పరిధిలో ఇంజనీరింగ్ అధికారులకు 10 ఏళ్లుగా బదిలీలు చేయకపోవడంతో ఒకే ప్రాంతంలో పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 3-4 ఏళ్లకు ఒకసారి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఏఈ, డిఈ, ఈఈలకు బదిలీలు చేసేవారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికార పార్టీ నేతల అండదండలతో బదిలీలు చేయలేదు. చేసినా కొందరు అధికారులు మళ్లీ కార్పొరేషన్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఒకే దగ్గర పాతుకుపోయారు. 2012 నుంచి కొందరు ఏఈలు, డిఈలు గ్రేటర్ వరంగల్లోనే విధుల్లో కొనసాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా పని కోసం ఇంజనీరింగ్ అధికారుల వద్దకు వెళ్లితే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని అంటున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో కాజీపేట, కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ సర్కిల్లో ఏఈలు, డిఈలు, ఈఈలుగా కొనసాగుతున్న అధికారులకు అంతర్గత బదిలీలు చేపట్టడం లేదు. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు బదిలీలు అడ్డుకున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న ఇంజనీర్లకు బదిలీలు చేయనే లేదు. హన్మకొండలో 2 డిఈలు, 2 ఏఈలు 10 ఏళ్లుగా అక్కడే తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత 10-12 నెలల నుంచి ఒక్క దగ్గరనే ఒక ఏఈ కానీ డిఈ కానీ పనిచేయడం వల్ల ఎంత నష్టం అనేది మన అందరికీ తెలుసు. అదే కాకుండా పర్యవేక్షణ పేరుతోని కాలయాపన చేస్తూ ఉన్నాం. అంటే ప్రజలు వచ్చి ఏమైనా సమస్య చెప్పుకుందాం అంటే కూడా అందుబాటులో లేని పరిస్థితి. పర్యవేక్షణతో వీళ్ళు కాలయాపన చేసి వీళ్ళు సమయానికి దొరికిపోయేసరికి వాళ్ళకి పనులు కావట్లేదు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఏదైనా సమస్య చెప్పుకుందాం అంటే అధికారులు లేనప్పుడు కూడా కష్టమవుతుంది. కాబట్టి స్థానిక ప్రజలు ఇబ్బంది పడతారు, దాంతోపాటు ఇంట్లో ఉన్న అధికారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఇప్పుడు టీచర్ డిపార్ట్మెంట్ చూసినా, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసినా, ఏ డిపార్ట్మెంట్ చూసినా 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి మారుతారు. కానీ ఏం లేదు 10-12 సంవత్సరాల నుంచి ఒక్క దగ్గరనే ఒక ఏఈడి పనిచేయడం అనేది మనం ఆలోచించాలి. ప్రభుత్వాలు మారినా కూడా ఇలా వీళ్ళు మారే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ బదిలీలు చేయాలి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంజనీరింగ్ విభాగంలో అంతర్గత బదిలీలు కొందరికి మాత్రమే చేసి మరికొందరికి చేయకపోవడంతో కొందరు డిఈలు ఏళ్ల తరబడి తిష్టవేశారు. కింది స్థాయి, పై స్థాయి ఇంజనీర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో నగరంలోని 66 డివిజన్లలో అభివృద్ధి పనులు నేటికి నత్తతో పోటీ పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణం చేపట్టే పనుల్లో పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిందని నగరవాసులు అంటున్నారు. పర్యవేక్షణ కొరుబడింది. వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండరు. సామాన్య ప్రజలకు దొరకడం అనేది చాలా కష్టంగా ఉన్నది. ఏళ్ల తరబడి తిష్టా వేసి ఇక్కడ వాళ్ళ టూర్ల తోటి కాలయాపన చేస్తూ బయట తిరుగుతూ ఎవరికి అందుబాటులో లేకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమైనా సమస్య ఉందని చెప్పుకోవడానికి వస్తే కూడా ఎవరు కలవటం లేదు. కలుస్తామంటారు, పేపర్ తీసుకుంటారు, పక్కన పడేస్తారు. మళ్ళీ నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి రావటం, వాళ్ళకు దరఖాస్తులు ఇవ్వడం, అవి తీసి పక్కన పడేయడం, ఇదే తప్ప ఎక్కడికి కూడా ప్రజలకు లాభం జరుగుతలేదు, ఉపయోగం జరుగుతలేదు. చారిత్రాత్మక కట్టడాలు చూసేందుకు వచ్చే పర్యాటకులతో పాటు నిత్యం బిజీగా ఉండే ఓరుగల్లు ప్రజల కోసం వడ్డేపల్లి, ఉర్సు, రంగసముద్రం, భద్రకాళి బండ్లు తీర్చిదిద్దేందుకు స్మార్ట్ సిటీ పథకం కింద 70 కోట్లు కేటాయించారు. ఎంతో ఆర్భాటంగా చేపట్టిన పనులు ఇప్పటికీ నత్తతో పోటీ పడుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనులు త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పద్మాక్షి నుంచి న్యూ సాయంపేట రోడ్డు పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ ఏ ఉద్యోగికైనా కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు బదిలీలు అనేటివి ఉంటాయి. కానీ మున్సిపల్ కార్పొరేషన్కు శాపమా వరమా అర్థం కాదు. ఆ అధికారే వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలు పెడితే ఈ ఎస్సీ, ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే కమిషనర్ కూడా అయ్యేది ఉన్నది. నిబంధనలు ఏమైనా సవరిస్తే అట్లా కుర్చీకి ఫెవికాల్ వేసుకొని కూకున్నట్టుగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఇలాంటి అధికారులు ఉండడం వల్ల ఈడ అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికారులు, ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు ఈ పోలీసు బదిలీలు అయినట్టుగా, రెవెన్యూ బదిలీలు అయినట్టుగా, అన్ని డిపార్ట్మెంట్లో బదిలీలు అయినట్టుగా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ను ప్రక్షాళన చేసి
మీరు గనక నిజాయితీ గల నిబద్ధత గల పనిచేసే ఇంజనీరింగ్ అధికారులను గనక వరంగల్ కార్పొరేషన్లో నియమిస్తేనే ఈ యొక్క గ్రేటర్ వరంగల్ అభివృద్ధి చెందుతుంది. నిలిచిన పనులు త్వరితగతిన పూర్తి చేయించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇంజనీరింగ్ అధికారులను బదిలీ చేసి అవసరాల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.